ఇంద్రునికి ఉన్న 10,000 బలాలతోటి హనుమంతుని యొక్క చిటికన వేలుకున్న బలంతోటి సమానం. అది హనుమంతుని యొక్క పవర్. ఇప్పుడు నన్ను ఏ అస్త్రం ఏం చేయలేదు రావణాసురుడు. హనుమంతుడు ఏమంటాడు అంటే సింపుల్ గా ఒక్క వెపన్ కూడా ఏం అవసరం లేదు, కానీ నా బుద్ధిలతో చంపేసాను నేను అని అంటాడు. ధర్మంకి ఏమన్నా అయితుంది అంటే ఒక్కటే వర్డ్, జై శ్రీరామ్. మొత్తం దేశాన్ని ఏకం చేస్తాడు. మన గ్రంథాలలో ఎక్కడ ఒక లైన్ కూడా ఉండదు, అరే ఫలానా మతాన్ని ఇది చెయ్యి అని ఒక లైన్ కూడా ఉండదు. ఇతర మతాలలోనన్నా మనం చూస్తాము, విగ్రహాధారణ చేసేటోళ్ళని కొట్టి చంపండి ఇవన్నీ చూస్తాము, కానీ మన మతం మాత్రం ఒకటే చెప్తుంది, సర్వే జన సుఖినో భవంతు. హనుమాన్ చాలీసాలో ఏముంటుంది అసలు? జై హనుమాన్ సాగర, జై కపిశులో జాగర అంటే జ్ఞాన సాగరుడైన హనుమంత, ఓ హనుమంత నీకు జయము, ఉల్లోకమును ప్రకాశింపజే ఓ కపీశ్వర నీకు జయము అంటున్నాం. పంచముఖి హనుమాన్ అంటే రుద్రావతారం. 5 జ్యోతులు ఉంటాయి. ఈ 5 జ్యోతులని ఒకటేసారి ఆయన పోయే స్పీడ్కి రావణాసుని కోట వేడలు తగ్గిపోతే